ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీ తప్పు లేకపోయినా కోర్టు చుట్టూ మీరేమన్నా తిరుగుతూ ఉన్నారా? మరి ఆ కోర్టులో మీరు విజయం సాధించడానికి కొద్ది మందిని గమనిస్తుంటే వాళ్ళకి పాపం ఎలాంటి సంబంధం ఉండదు, కానీ కోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అది అన్నదమ్ముల ఆస్తి తగాదాలు కావచ్చు, ఏవైనా ఆస్తి తగాదాలు కావచ్చు, లేదు అనంటే ఇంకా విచిత్రంగా సంబంధం లేకపోయినా కోర్టు కేసుకు పెడుతూ ఉంటారు. ఏదో ఒక ముగ్గురు నలుగురు తప్పు చేస్తే వాళ్ళ మీద కోర్టు కేసు ఏమన్నా ఉంటే వాళ్ళ పక్కన ఉన్నందుకు మరొక వ్యక్తిని కూడా మరి తప్పనిసరిగా ఆ పనిష్మెంట్ అనేటువంటిది వాళ్ళకు కూడా కలుగుతూ ఉంటుంది. అది చాలా విచారకరం. నేను ఈ విధంగా చాలా మందిని గమనించడం జరిగింది. వాళ్ళ తప్పు లేకపోయినా అస్సలు అసందర్భంగా కోర్టు కేసులు విచారణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి మరొకటి కూడా, తప్పు లేకపోయినానంటే ఎవరో లోన్ తీసుకుంటూ ఉంటే వీడు షూరిటీ సిగ్నేచర్ చేస్తారు, లేదా ఒక అప్పు తీసుకుంటుంటే షూరిటీ సిగ్నేచర్ చేస్తారు. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి ఎటో పరారైపోతాడో, లేకపోతే అనివార్య కారణాల వల్ల ఏదో కట్టలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఈ షూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని తనని పట్టుకుంటారు. అంటే తన ఆస్తి లాక్కోవటము, లేదంటే జీతంలో కట్టవటము, వీళ్ళు ఇదేది చెయ్యట్లేదు అంటే కోర్టులో కేసు వేయటము, వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా షూరిటీ ఉన్నందుకు వీళ్ళు కూడా వెళ్ళటము, ఇలాంటి అసందర్భంగా వాస్తవంగా మరి వాడు మంచితనానికి పోతే చెడు ఎదురవటము అని అంటారు. అతి మంచితనము అని అంటారు. కొంతమంది అతి మంచితనం పోతారు. అంటే ఒకప్పుడు అలా ఉండేది. మనుషుడు అంటే మాట మీద నిలబడేవాడు కాబట్టి ఆ పరిస్థితి వచ్చేదే కాదు, ఏదో షూరిటీ వాళ్ళ జోలికి పోయేవాడు కాదు. ఇప్పుడు అలా లేదు. వాస్తవంగా నా చిన్ననాటి స్నేహితులు అని చెప్పేసి నమ్మి వాళ్ళకి చేయబదులుగా ఇచ్చిన తర్వాత కూడా అవతల వాడు ఎగ్గొట్టిన వాడు చాలా మంది ఉన్నారు. నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు, వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే గుండె తరుక్కుపోతుంది, చాలా బాధ అనిపిస్తుంది. అస్సలు అతి మంచితనానికి పోయి, అతి మంచితనం అంటున్నాను కదా, మంచితనం కూడా కాదు, ఓవర్ మంచితనానికి పోయి అవాస్ పాలవుతూ ఉంటారు. వీళ్ళ భార్య పిల్లలు బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుంది మంచితనంతో. సరే, ఏది ఏమైనా మరి అలాంటివి తొలగిపోవాలి. ఏదేమైనా కోర్టు నుంచి పాజిటివ్గా మంచిగా రిజల్ట్ రావాలి అంటే కోర్టుకి ఇక స్టార్ట్ అవుతున్నాం అనగా కోర్టుకి బయలుదేరే ముందు మీరు చేయాల్సింది కొద్దిగా మిరియాలు, కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని నములుతూ మీరు బయలుదేరి వెళ్ళండి బయటికి. అలా వెళ్ళారంటే కోర్టులో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటుంది. ఈ చిన్న పరిహారం మీరు ఆచరించండి నాన్న. దీనితో పాటుగా ఆకర్షణ శిల అని చెప్పేసి నేను ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను, దైవిక వస్తువు. ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని కూడా మీ పాకెట్లో ఉంచుకోండి. మీ పౌచ్లో కావచ్చు, పాకెట్లో కావచ్చు. ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని కూడా చక్కగా భద్రంగా దగ్గర ఉంచుకోండి చాలు. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.